सद्गुरु अवधूत वेंकटेश्वर महाराज की जय। ओम नारायण आदि नारायण, ओम नारायण आदि नारायण, ओम नारायण आदि नारायण। ఈ రోజు సూర్యుడిపేట గ్రామ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది యుగాదిలో నుంచి వచ్చేది. యుగము ప్లస్ ఆది యుగాది. యుగము చైత్రశుద్ధ పాఠ్యం నుంచే ప్రారంభమైందని శాస్త్రం. కలియుగం ఒక్కొక్క యుగం ఒక్కొక్క తిథి నుంచి ప్రారంభమైందట. కృతయుగమేమో కార్తీక శుద్ధ నవమి అప్పుడు ప్రారంభమైంది. అలాగే త్రేతాయుగము అక్షయ తిథి ప్రారంభమైందట. ద్వాపర యుగము మాఘకృష్ణ పాఠ్యం నుంచి ప్రారంభమైందట. అందుకే మనకి ఇప్పుడు ఈ యుగాది అనేది కాలాంతరంలో ఉగాది అయింది. ఉగాది శుభాకాంక్షలు. ప్రతి యుగంలో మార్పు సహజంగా జరుగుతూనే ఉంటుంది. అది ఏ మార్పు అయినా కూడా అది అందులో నుంచి మనం శుభాన్ని కాంక్షించాలి. అర్థం చేసుకోవాలి. శుభాకాంక్షలు. శుభ అంటే శుభం జరగాలి, కాంక్ష అంటే కోరిక జరగాలని. శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం శుభాకాంక్షలు. 60 సంవత్సరాల కాలం ఉంది. 60 సంవత్సరాలు సంతోషంతో నిండి ఉందా, 60 సంవత్సరాలు ఆనందంతో నిండి ఉందా, 60 సంవత్సరాలు క్రోధంతో నిండి ఉందా? ఉండదు. రెండు సమవారంలో ఉంటుంది. రాత్రి పగలు, సుఖము దుఃఖము, మంచి చెడు. మంచే ఉన్నదనుకోండి భరించగలము, భరించగలము. చెడే ఉండింది తట్టుకోగలమా? రాత్రే ఉండింది ఉపయోగం ఉంటుందా? పగలే ఉండింది అనర్థం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రకృతి సహజ సిద్ధం. ఇది అది గ్రహించబజేసేదే పండుగలోని అంతరార్థం. మన హిందూ సాంప్రదాయము అత్యంత ఉన్నతమైనది, శ్రేష్టమైనది. హిందూ అంటే ఒక మతం కాదు. హిందూ అంటే మతం కాదు, అద్భుతమైన విజ్ఞాన గని. మన హిందూని మతంతో పోలుస్తున్నాం. ఒక అద్భుతమైన జ్ఞాన గని అది. తీసేకుంది అద్భుతమైన రత్నాలు మనకు వస్తాయి. ఎందుకు అది జ్ఞాన గని అని చెప్తున్నామంటే, హిందూ అనేది ఒక గ్రంథంగా తీసుకుంటే అందులో చెప్పే విషయాలు మనం గ్రహించగలిగితే ఆ గ్రంథంలో ఏముంటుందంటే సర్వ సమానత్వం ఒక్కటి ఉంటుంది. సర్వ సమానత్వం, అందరూ సమభావం కలిగి ఉండాలి. మనమందరము మానవులను ఉంటుంది. ఎవరు కూడా తక్కువ వాళ్ళు అనేవారు ఉండరట. అందరూ జ్ఞానవంతులే, శక్తివంతులే. కాకపోతే నివురుగప్పిన నిప్పు అంటారు. అంటే అర్థం చేస్తే నివురుగప్పిన నిప్పు అంటే మాలో పొయ్యి మంటేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ లేదు, పొయ్యి మంటేస్తున్నప్పుడు దానిపైన బూడిద ఇంత బూడిద ఉంటే మంటకు తగ్గుతూ ఉంటుంది. ఆ బూడిద ఊదామనుకోండి మంట కదులుతుంది. అంటే అంతకుముందు మంట లేదా? ఉంది. అలాగే మన జ్ఞానం ఉంది, అది మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయిన దానిని తెలియజేసేదే హిందూ తత్వం. దాన్ని మనం మతం అంటగట్టడం వల్లనే విభేదాలు వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క పండుగలోని అంతరార్థం గ్రహించలేకపోతున్నాం. ఉగాది చేసుకుంటున్నాం, ఎంతమంది దీని పట్ల అవగాహన అవుతున్నాం?
అది జనాలు ఫస్ట్ చేసుకుంటున్నాం, కొన్ని వేల లక్షల మంది. కారణం ఏమిటి అంటే మరి ఆలోచించరు. ఎందుకంటే అలా జీర్ణించిపోయింది. ఎందుకంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని 100 సంవత్సరాలు పరిపాలించడం వల్ల అది నానా జీర్ణించిపోయింది. బాగా ప్రకృతిని స్పర్శిస్తుంది. ఇప్పుడు ప్రకృతి చీకటిగా ఉంది. ప్రకృతిలో ఏదైనా సరే పక్షులు కానీ జంతువులు కానీ ఇన్ని కానీ ఎలా ఉన్నాయి, బయట తిరుగుతుంటాయా? అరణ్యాల్లో కూడా కావచ్చు. పక్షులన్నీ ఉదయాన్నే నిద్రలేసరి బయటపోయేసి ఆహారం కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి గుడికి చేరుకొని ఈ రాత్రులు ఆహారం అన్వేషిస్తున్నాయా? అది ప్రకృతి ధర్మం, ప్రకృతి సిద్ధం. అది అంటే రాత్రి అనేది రాక్షసుల కాలం, పగలు అనేది దేవతల కాలం. ఇది వెలుగుస్తుంది కదా. ఇక్కడ రాక్షసులు అంటే అజ్ఞానం అని, దేవతలు అంటే జ్ఞానం అర్థం. పగలు కనిపించినంతగా రాత్రుల్లో మనం వస్తువులు గుర్తించగలమా? రాత్రులు మనం వస్తువులు గుర్తించలేము, పగలు గుర్తించగలుగుతున్నాం. అంటే ఒక వస్తువు గుర్తిస్తున్నామంటే అది జ్ఞానమా కాదా? అదే జనవరి 1 పండుగ ఎప్పుడు చేసుకుంటున్నారు? ఎన్ని గంటలు చేసుకుంటున్నారు? 12 గంటలకి. ఎప్పుడు 12? మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకి కేకలు, కేకులు. రాత్రి పూట ఆహారం తీసుకునే వాళ్ళు ఎవరు? మనుషుల? అర్ధరాత్రి మనం భోజనం చేస్తున్నాం, పుట్టించడానికి ఫాస్ట్ ఫుడ్. అర్ధరాత్రి పూట భోజనం చేస్తున్నాను. మరి అప్పుడు కేకలు పెట్టుకుంటూ అది ఆరోగ్యం అనారోగ్యం? 1 నిద్ర చెడు, 2 ఆహారం తీసుకోవడం అనారోగ్యం. మరి దాని ఎందుకు చేసుకుంటున్నారు? పోనీ జనవరిలో ఏ ఋతువు? జనవరి ఏ ఋతువు? ఇది చూసుకుందాం. ఏ ఋతువు అండి? జనవరి హేమంత ఋతువు, శిశిర ఋతువు మధ్యలో. ఈ శిశిర ఋతువు అనేది ఆకులు రాలే కాలం, మూడవయ్యే జీవితం. మూడవయ్యే జీవితంలో కేకలు ఎలా వస్తుందండి? బాగా ముసలితనం వచ్చేసింది నాకు, నేను కేకలు పెట్టగలను, ఆహారం తీసుకోగలనా? అర్థమైన భావించుకుంటాను. 3 వారిన రోజుల్లో ఆహారం తీసుకొని కేకలు పెట్టగలమా? పెట్టినా అనారోగ్యమా ఆరోగ్యమా? బాగా ముసలిడిన తర్వాత ఒక స్వీట్ తినాలంటే వారికి ఎలా షుగర్ పెరుగుతుంది, తగ్గుతుందా? చైత్ర శుద్ధ పాడ్యమి, చైత్ర మాసం, వసంత ఋతువు. ఈ వసంతంలో ప్రకృతి అంతా చూడండి ఎలా ఉంటుందో. ప్రకృతి అంతా కూడా నూతన ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటుంది. పచ్చదనం ఉంటుందా లేదా? వికసించినప్పుడు పండుగ చేసుకోవడంలో అర్థం ఉంటుందా? ముకిలించినప్పుడు చేసుకునే పండుగ చేసుకోవడం అర్థం ఉంటుందా? ముసలితనంలో పండుగ చేసుకోవడం అర్థం ఉంటుందా? వయసులో ఉన్నప్పుడు పండుగ అర్థం ఉంటుందా? ఆలోచింపజేసేదే పండుగ. ఉగాది పండుగ అంతరార్థమే అదేనండి. కోకిల పగలు కూస్తుందా, రాత్రి మెట్రపద్యానం కూస్తుందా, అర్ధరాత్రి కూస్తుందా? పక్షుల కిలకల రావాలు రాత్రుల్లో ఉంటుందా, వెలుగులో ఉంటుందా? మరి రాత్రుల్లో పండుగ చేసుకోవడం ఏమిటి అనే ఆలోచన తత్వము అనగారిపోతున్న ఈ సమాజంలో మనం వేదము, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అయిపోయిందంటే ఆలోచించి మీ దేవయానం సాగించండి. ప్రతి ఒక్కటిలో కూడా మార్పు అనేది సహజము. మార్పును ఆస్వాదించండి, మార్పుని పిలవాలి మనం. ప్రతి దాంట్లో కూడా మార్పు అనివార్యం. అనివార్యం అంటే మార్పు జరగకుండా ఉండదు. ఆ మార్పును మనం ఆస్వాదించాలి, కాదు ఆస్వాదించాలి. ఆస్వాదించాలి. ప్రతి ఒక్క మార్పును మనం ఆస్వాదించాలి. ఆస్వాదించడంలో ఆనందం ఉంటుంది.
తిరస్కరించడంలో ఆవేదన ఉంటుంది. అవి తెలియజెప్పేదే యుగ ఆరంభం. అంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి ఈ వసంత ఋతువుల్లో మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. సూర్యరశ్మి కిరణాలు ఆరోగ్యానికి ఎంతో చేకూరుస్తుంది. అందుకని ఉగాది పండుగ విశేషత ఇది. కానీ ఎంతమంది మనం అవగాహన చేసుకుంటున్నాం అంటే ఏ పని చేసినా కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనుకుంది. ఈ ఉగాది పండుగ రోజున అంటే ప్రతి ఒక్కటిలో కూడా 3 పనులు చేయాలట. 1 శరీర శుద్ధి, 2 ఆరోగ్య శుద్ధి. అంటే మొట్టమొదట కూడా ఇది అభ్యంగ స్నానం అంటారు కదండి. అంటే వాయువుతో పాటు అంతఃశుద్ధి. రెండవది ఏమిటి? వేట పువ్వు తీసుకోవాలి. చేదు ఆరోగ్యానికి ఎంతో ఔషధం. మూడవది ఏమిటి? పంచాంగ శ్రవణం. పంచాంగము అంటే 5 అంగాలు: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. పంచాంగాన్ని ఎందుకు శ్రవణం చేయాలి అంటే ప్రతి ఒక్కటి పంచాంగం ఎందుకు శ్రవణం చేయడం? ఈ పంచాంగ శ్రవణంలో ఈరోజు మొదలుకొని తిరిగి సంవత్సరం వచ్చే వరకు కూడా ఏది మంచి, ఏది చెడు, ఎప్పుడు కష్టం, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు ప్రమాదం, ఎప్పుడు ఇది ఉంటుంది అని మన పెద్దలు గుణించి లెక్కించి మనకు అందించారు. వినడం వల్ల ఏం ఉపయోగము? వింటే ఉపయోగం ఉంటుంది. ఫలానా రోజు నీకు కష్టం వస్తుంది అంటే ఆ కష్టం తెలియగానే ఆ కష్టాన్ని ఎలా దాన్ని ఎదుర్కోవాలో, ఎలా నిగ్రహించాలో అనే ప్రయత్నం చేస్తామో చేయండి. అది తెలియలేదనుకోండి, సడన్గా వచ్చింది అనుకోండి, తట్టుకోగలమా? అందుకు పంచాంగ అంటే రాబోయే కష్టమో నష్టము ముందుగా తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడం ద్వారా శుభం కూడా సరే, తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? అలర్ట్ అవుతాం. అలర్ట్ అయినప్పుడు భయం ఉండదు, నిశ్చింతంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. అందుకని పంచాంగ శ్రవణం అంటే ఏమి తిథి, ఏమి వారం, ఏమి నక్షత్రం, ఏమి యోగం, ఏమి కల్పన పనిచేసుకోవడం అని ఇలా ముందుగా అన్నీ కూడా ముందుగా ఎందుకు పెద్దలు చెప్తారంటే వినడము. వినడం అనేది ప్రధానము. అలర్ట్ అవుతాయి కదా, అయ్యా పలానా జరగకపోతే ప్రమాదం ఉందయా అని ఒకటి చెప్పాడు అనుకోండి, దాని దగ్గరగా మనం అనుసరిస్తాము. అంతెందుకు మనం ఒక టూర్ పోవాలనుకున్నాం అనుకోండి, ఏదో ఢిల్లీకో లేకపోతే కాశ్మీర్కో పోవాలనుకున్నాను అని చెప్పారు అనుకోండి, కాశ్మీర్లో పోతే ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎలా చేసుకోవాలి, ఏం కొట్టుకోవాలి అని తెలుసుకొని అన్ని సర్దుకొని పోతామా, తెలుసుకోకుండా పోతామా? అలా చెప్తాం కదా. అలా తెలుసుకునే వాళ్ళు ఏమవుతాము? అలా ఇబ్బందులు పడాలి. ఆ వాతావరణానికి మనం సర్దుబాటు చేసుకోలేము. అలాగే జీవితంలో కూడా. అందుకని పంచాంగ శ్రవణం అంటే నిరంతరము ఎప్పుడు ఏ నక్షత్రం ఏ మాసంలో ఏమొస్తుంది అని తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆనందంతో ముందుకు వెళ్ళగలం. అలాగే ఈ వసంత ఋతువుల్లో ఈ సృష్టి అంతా, ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది, పచ్చదనం ఉంటుంది. అంటే ఎండిపోయిన మోడి చెట్లన్నా కూడా పచ్చదనంతో ఉంటుంది. ఎప్పుడైతే పచ్చదనం ఉంటుందో మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడు దారిలో చెట్లంతా అన్ని రాలిపోయింది అనుకోండి, మనం ఆ దారిలో ఎలా ఉంటాము? చెట్లు మోడివాడే కంటే మన మనసు కూడా మోడివాడినట్టుగా ఉంటాం. చెట్లు పచ్చదనం ఉంటే మనం పచ్చదనంగా ఉంటాం. ఉదాహరణకి ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, మా ఇంట్లో ఒక దుఃఖంగా ఉండాలనుకోండి, మనం లోపల ఇంట్లో అడుగు పెట్టగానే మన మనసు తెలియకుండా మనం కూడా దుఃఖంలో ఉంటాం.
అలాగే ఆ ఇంట్లో కూడా ఫంక్షన్తో ఆనందంగా ఉన్నారనుకోండి, మనం దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో పోతానే ఆనందంగా ఉన్నాం. మరి ఆనందంగా ఉన్నప్పుడు పండుగ చేసుకోవడం మేలా, చీకటి అర్ధరాత్రి పండుగ చేసుకోవడం మేలా అనేది ఆలోచించాలి. అలాగే జీవితం అనేది 6 రుచుల సంగమము. ఎందుకు ఉగాది పచ్చడి తినాలంటే ఏముంది ఉగాది పచ్చడిలో? తీపు, కారము, పులుపు, ఉప్పు, వగరు, చేదు. అంటే 6 రుచులు, 6 రుచుల యొక్క మిశ్రమమే నీ జీవితం ఇదిరా అని ముందుగా హెచ్చరిక. తీపి బలాన్ని ఇస్తుంది. తీగ అంటే మన ఆరోగ్యపరంగా చూస్తున్నాం కూడా సరే. చేదు విషక్రిములను నాశనం చేస్తుంది. అంటే ఔషధ గుణాలు కలిగిన తీసుకుంటే ఇది ఆరోగ్యంగా ఉండగలుగుతావు, ఇది బాధ్యమైంది. కానీ ఆంతరికంగా నీ జీవితం కూడా ఈ 6 రుచుల సంగమంతో ఉంటుంది. ఈ 6 రుచులు కలగకపోతే అది జీవితమే కాదు. 6 రుచులు లేదనుకోండి, జీవితమే కాదు. ఎప్పుడు సుఖంగానే ఉన్నాం అనుకోండి, విసుగు పుట్టుదా? ఎంత పైకి అనిపిస్తుంది. అందుకని అది ఇది 2 దేన్ని సరే. ఇప్పుడు దాంపత్య జీవితాలు కూడా అనుకోండి, ఎప్పుడు అదే ఉంటుంది, బోర్ అనిపిస్తుంది. మనం ఫీజులు ఆడుకోవాల్సిందే, వాళ్ళు ఆడుకోవాల్సిందే, వాళ్ళు కలుసుకోవాల్సిందే. అది ఆనందం ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా కదా? అది జీవితం, అది ఆస్వాదించి అదొక ఆనందం. అది తెలియజెప్పేది ఉగాది. ఎందుకు ఉగాది పండుగ చేసుకోవాలంటే ఇంటికి చేసుకోవాలి. ఎలా పట్టి అర్ధరాత్రి చేసుకుంటే తీయాలి తీరే కాలంలో అర్ధరాత్రి కేకులు కేకలు తప్పుడు ఆ అర్ధరాత్రి ఎవరు అసలు ప్రకృతి అంతా కూడా పోతూ ఉంటారు. అది ధర్మం. మరి జ్ఞానం ఉన్న మన సంగతి ఏంటి? ఆ ప్రకృతి పక్షులు కానీ చెట్లు కానీ ప్రశాంతంగా నిద్రపోతుంటుందా? అల్లరి చేస్తుందా అర్ధరాత్రి? మనుషులు ఏంటి అల్లరి చేసుకోవడం? మళ్ళీ వాటికంటే మేఘావులో నీకు పెద్ద బిరుదు మనకి. మళ్ళా మేము మనుషులమండి, మనుషులమే. ఇది జ్ఞానం లేదే, దానికి కూడా జ్ఞానం మనకి లేదే అని చెప్తున్నారండి. శాస్త్రం చెప్పేది మనం కొత్తగా మనం కల్పించిందంటే ఏం లేదు ఇక్కడ. దేనికైనా ప్రమాణం ఒకటి ఉండాలి అంతే. మరి ఈ 6 రుచుల సంగం ఏమైనా జీవితంలో నిలబడి ఉంటుంది. ఉప్పు కారం, ఒక వంటలో ఉప్పు కారం 2 ఉండాలి. తగిన మోతాదులో ఉంటే బాగుంటుందా, ఎక్కువ తగ్గితే బాగుంటుందా? తగిన మోతాదులో ఉంటే బాగుంటుంది. ఉప్పు కారం ఉంటే దాని బ్రహ్మాండంగా ఉంటుంది, తక్కువైనా ఎక్కువైనా అట్లా ఉంటుంది. అబ్బా ఏంద్రబ్బా అనిపిస్తుంది. జీవితం కూడా అంతే, సమపాలనలో ఉంటేనే ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందికరమే. అది కుటుంబంలో కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, దేహబంధంలో కావచ్చు, సమాజ సేవ కూడా కావచ్చు. సేవ కూడా సరే ఎంతవరకు చేస్తే అదొక ఆనందం. డబ్బు అనేది ఎక్కువ ఖర్చు పెట్టామనుకోండి, మిగిలిపోయింది అనుకోండి, పరిస్థితి అంటే అన్ని కోణాలను పరిశీలించాలి. మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన ధర్మాలు అన్నీ కూడా మనకి ఏం చెప్తుందంటే మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతి తీసుకోవడానికి ఈ ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు అన్నీ వచ్చి ఉంటాయి. దాన్ని గుర్తించకుండా మనకు తోచిన విధంగా ఒక్కొక్కరు విధంగా చెప్తున్నారు. అది పండగ కావచ్చు, పూజ కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ప్రమాణం అని ఆలోచించుకోవడం లేదు. ఆలోచింపు చేస్తుంది ప్రకృతి, ఆలోచన చేస్తుంది పండుగ. ఆ అర్థం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అన్ని పిల్లలు కట్టారు? ఎందుకు మామిడాకు కట్టుతున్నారు? అన్నం కోసమా? మన కారణం ఏమిటి? ఈ అరటి పిల్లకలు, ఈ మామిడాకులు ఒక ఫంక్షన్లో కట్టుకుంటున్నాం, ఒక శుభకార్యాలను కట్టుకుంటున్నాం. మరి శుభకార్యం అంటే ఎక్కువ మంది వస్తాం. ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం వదిలేయాలి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది శ్వాస?
అది ప్రకృతి పచ్చదనానికి మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. మన కార్బన్ డైఆక్సైడ్ ఆ ఆక్సిజన్ డామినేట్ చేస్తుంది. అందుకని అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అదే ఉప్పు కారం చెప్పుకున్నాం, వగరు, అలాగే చేదు, అంటే ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే అన్నీ మనకి అవసరము. ఇందులో ఏది తీసిపారాల్సినది ఏది ఉండదు అని చెప్పడమే ఉగాదిలో ఒక ఉద్దేశం. ప్రభవలోంచి పుట్టింది మొట్టమొదటి సంవత్సరం, అక్షయతో ముగిస్తుంది. ప్రభవ అంటే ఏంటి? వికసించడం, ప్రకాశించడం. అలాగే అనేక సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సంవత్సరంలో ఆ సంవత్సరం తగ్గట్టుగా పేరు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడ దేంట్లోకి ప్రవేశించాము? శోభకృతిలో నుంచి క్రోధి. క్రోధి అంటే కోపం. క్రోధి నామ సంవత్సరం. అబ్బాయి ఈ సంవత్సరం అంతా కోపమే అనే భావనే కదా. చెడ్డ సంవత్సరం అని అనుకుంటూ భావిస్తున్నాం. క్రోధి నామ సంవత్సరము అని తెలిసింది. అంటే కోపం ఎక్కువగా ఉండే సంవత్సరము. కోపం ఎక్కువగా ప్రదర్శిస్తే లాభమా నష్టమా? తన కోపమే తన శాంతమే ఆ మీద నాకు తెలియదు. అంటే కోపము మనకి శత్రువుతో సమానము. క్రోధి వృత్తిని వచ్చేది హెచ్చరిక. ఈ సంవత్సరమా అంటే కోపం వల్ల నష్టమా లాభమా ఆలోచించుకోవాలి. అది వస్తుంది, దాన్ని అడ్డగించుకోవాలన్నా దాంతో పడిపోవాలన్నా. దారిలో పోతాను, బురద ఉంది, అయ్యో బురద ఉందే అని బురదలో పోతామా పక్కన పోతామా? ఇది హెచ్చరిక. శోభకృతిలోని క్రోధంలోకి ప్రవేశించావు, జాగ్రత్తగా ఉండు. కోపం వచ్చింది అంటున్నాం. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఉందా? నా కోపం వచ్చింది మొదలు పడతాను. దాంట్లో బయట కోపం వచ్చింది. వచ్చిందంటే అర్థం ఏంటి? బయటకు వచ్చిన అర్థం. బయట నుంచి కోపం రాదు, మనలో కోపం బయట వచ్చింది. కోపానికి కారణం ఏమిటి? పరిస్థితులు. ఆ పరిస్థితుల పట్ల అవగాహన లేకపోవడం కోపం. పరిస్థితుల్లో కోపం, ఆ పట్ల అవగాహన లేకపోవడం కోపం. ఈ పాపకి ఇప్పుడు నాకు స్పెషల్ ఐస్ క్రీమ్ కావాలనుకుంది. మనం తీసుకెళ్ళి కోపం తీసుకెళ్ళి అది సరైన పరిస్థితి. ఐస్ క్రీమ్ కావాలి, అది పరిస్థితి చెప్పింది, కోపం వచ్చింది. ఆ పాపకి ఏది అవగాహన లేదు. ఈ టైం నేను ఐస్ క్రీమ్ లేదు అని అవగాహన లేదు. అవగాహన లేకుండా కోపం వచ్చిందా? అవగాహనతో కోపం వచ్చిందా? అవగాహన లేకనే కోపం వచ్చింది. ప్రతి ఒక్కటి అంతే. మనం బాగా ఆలోచించాలనుకోండి, అవగాహన ఏంటంటే మన జీవితంలో అవగాహనతో మన జీవితం గడిపేవాళ్ళు కొన్ని వేల మంది లెక్క. జీవితం పట్ల ఎంతమందికి ఎవరికి అవగాహన ఉంది? అయితే చెప్పేది ఈ సంవత్సరాదంతా ప్రతి ఒక్క సంవత్సరంలో మనం ఆలోచిస్తే మనం హెచ్చరిక చేస్తుంది, జాగ్రత్త పడండి. ఆ హెచ్చరికని మనం మర్చిపోతున్నాం. ఇంకా మన తలరాత అనుకుంటున్నాం. మన తలరాతని గమని కూర్చోవడమా, తలరాతని మార్చుకోవడమా? మార్చుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తున్నారండి. మనం చేసిన పాపలతో ఫలితం వచ్చింది. ఆ ఫలితాన్ని, ఆ ప్రారంధాన్ని తగ్గించుకునే అవకాశం భగవంతుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. అలా ప్రతి ఒక్క 12 మాసాలు పక్షం 2 పక్షాలు, అమావాస్య, పౌర్ణమి అంటే ఇవన్నీ సహజంగా ఈ సమకృష్టిలో ఉంటుంది నాయన అనే విషయాన్ని నిరంతరం చేసే పండుగే ఈ ఉగాది. ఎప్పుడైతే ఈ ఉగాది అంతరార్థం మనం శ్రద్ధగా గుర్తించగలిగితే పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం. అంటే ఆ పంచాంగ శ్రవణం వల్ల మనకి ఎంతో మేలు చేకూరుతుంది. అంటే జరగబోయే విషయాలను చెప్పుకుంటాడు ఆ పౌరుడు. ఈ నెల జరుగుతున్నప్పుడు మనం అలర్ట్ అవుతామా, అలర్ట్ అవ్వమా?
టేక్ డైవర్షన్ అని వెళ్ళాడు బోర్డు. మనం జాగ్రత్త గుర్తిస్తే ఆ దారి వెళ్ళకుండా పక్క దారి వెళ్ళాలి. ఈ పంచాంగంలో టేక్ డైవర్షన్, జాగ్రత్త కలగండి, హెచ్చరిక చేస్తున్నాం అన్నమాట. ఇలా ప్రతి అంశము మనం పరిశీలించుకున్నప్పుడు జీవితం మధురంగా ఉంటుంది, వసంతంలాగా ఉంటుంది, వికసిస్తూనే ఉంటుంది, పుష్పిస్తూనే ఉంటుంది, ఆనందంతోనే ఉంటుంది. ఆనందమే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ వసంత ప్రకృతి అంతా పులకరిస్తుంది. పులకరించినటువంటి తన్మయత్వం చెందడం, ఆనందం పొందడం. వసంతంలో కూర్చున్న కోకిల ఇంక మిగతా మాసంలో కూడా వసంతంలో దానికి ఆనందం పెళ్ళిపోతుంది. అంటే ఈ వసంత ఋతువులో దానికి ఆనందం పెళ్ళిపోతుంది. మరి మనుషులు మాత్రం ఈ ఉగాది రోజు ఆనందం అడుగంటుతుంది. జనవరి 1 రోజు ఉన్నంత కిటకిటలు దేవాలయాల్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? సరే, ఇంటికి మనం ముగ్గులు కూడా వేసుకుంటున్నాం జనవరి 1కి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ముగ్గేసి ఉగాది శుభాకాంక్షలు రాసిన వాడు ఎంతమంది ఉన్నారు? ముగ్గేస్తున్నాం. మీరేసుకుంటారు. అంటే శుభాన్ని కాంక్షించడం అంటే అందరికీ శుభం జరగాలి. ఆ కాంక్షించడంలోనే త్యాగం ఉంటుంది. మీ శుభాన్ని నేను కోరారంటే అది త్యాగం కాదా? నా శుభాన్ని మీరు కోరారంటే అది త్యాగం కాదా? పరస్పరం త్యాగభావం వల్ల ఎలా ఉంటుంది మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది? మనమందరం కుటుంబ అనే భావన ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు, హృదయపూర్వక నమస్కారం పెట్టుకోవాలి. అది మన సాంప్రదాయం. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించుకున్నప్పుడు అందులో ఆనందం ఉన్నట్టుగా అనిపించవచ్చేవో కాక తాత్కాలికంగా, కానీ శాశ్వతమైన ఆనందం ఉండేది సాంప్రదాయంలోనే ఉంటుంది, సదాచారంలోనే ఉంటుంది, సనాతన ధర్మంలోనే ఉంటుంది. ఈ పదాలు సనాతన ధర్మము, సనాతన ధర్మము అంటారు. సనాతనము అంటే ఇప్పటి నుంచే ఒకే ధర్మం, అదే వస్తుంది, దాని మార్పు ఉండదు. అలాగే మధ్య మధ్యలో మనం మార్చుకుంటూ మన భావాలు తగ్గట్టుగా గందరగోళం అయిపోతున్నాం. కుదిరిసినా కూడా సరే ఒక్కొక్కరు పూజ చెప్పమని చెప్తున్నారు కదా, ఒక్కొక్క విధంగా చెప్తున్నారు కదా, మరి దేని మనం విశ్వసించాలి? కానీ మనం విశ్వసించాలి ఒకటే, మన సనాతన మన పెద్దలు ఏం చేశారో ఆ ధర్మాన్ని పూజా తప్పకుండా పాటించడమే. ఇంక పెద్దలంటే ప్రకృతి ధర్మం, ప్రకృతి మన గురువు అనుకుందామని. ప్రకృతి అంతా చూడండి వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి, వాటి ధర్మాన్ని వాటి పాటిస్తున్నాయి. మనిషి మాత్రమే తన ధర్మాన్ని పాటించలేకుండా. ఇక్కడ ధర్మం అంటే స్వధర్మం, నాకే ధర్మం, ఎవరికి వాడికో ధర్మం ఉంటుంది. తండ్రి ధర్మం, భార్య ధర్మం, భర్త ధర్మం, కొడుకు ధర్మం, కూతురు ధర్మం, స్నేహితుడి ధర్మం, ఒక్కొక్కరు ఉంటాయి కదా. ఏ పాత్రలోకి వెళ్తే ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంతే ఇక్కడ ఈ ప్రకృతి మనం చేసుకోవాలండి. కోకిల గుడ్లు పెడుతుంది, కోకిల పొదగడుతుందా తెలుసా? కోకిల గుడ్లు కోకిల పొదగడు, కాకి పొదగడు. ఇది మంది కాదే అని తరివేస్తుంది. అలాగే పనిలో ఉన్నాను అనుకోండి, ఇది నా పని కాదు, అది వాద్యాన్ని పని అనుకోవడం మోత్తగా ఉన్నా కాదు. మరి కాకి నుంచి నేర్చుకోవాలి కదా. అది ప్రపంచం నుంచి నేర్చుకుని చెప్తుంది ఈ ధర్మాలన్నీ కూడా. అలా కాకుండా మోడర్న్ సైన్స్ అంటామా, మోడర్న్ కల్చర్ అంటామా, ఈ పదాలు అంటే వాటి మొదలు పడి వాస్తవాన్ని మర్చిపోతున్నాం. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? పాశ్చాత్యం ఆశ్రయిస్తున్నాం. ఈ పదం పాశ్చాత్యం అనే పదం. పాశ్చాత్యులను ఏమని అంటారు? ఇతర దేశాల వాడు. పాశ్చాత్యము అంటే పశ్చిమము. పశ్చిమము సూర్యుడు ఉదయిస్తాడా అస్తమిస్తున్నాడా? అంతే. మనం తూర్పు, అందుకని సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు జ్ఞానంతో నింపబడింది. అది మన పాశ్చాత్యులు అన్నారు వాళ్ళు.
వాళ్ళు మిషన్ పరంగా అంటే యంత్రం పరంగా అభివృద్ధిలోకి రావచ్చు కాక, కానీ జ్ఞానపరంగా అస్తమించాడు. అలా పని ఏంటి, యంత్ర పరికరంతో మిషనరీ మనం తక్కువ ఉండొచ్చు కాక, కానీ జ్ఞానపరంలో మనం ఉన్నతమైన శాఖలు. అటువంటి దేశంలో మనం పుట్టడం గర్వకారణం కాదు, పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే జ్ఞానంతో నింపబడిన దేశం ఇది. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు తనది కానిది ఆశించాడు. జ్ఞానం ఉన్నవాడు తనది కానిది ఆశించాడు. జ్ఞానం లేనివాడు అన్నీ కావాలంటాడు. అందుకనే అన్ని దేశాలు మన దేశం మీద దండెత్తాయి. మన ఏ దేశం మీద దండెత్తాయి? అన్ని దేశాలు మన మీద దండెత్తాయి. అటు మొగలాయలు కావచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు. మన భారతదేశం ఏ దేశం దండెత్తిందా? హిస్టరీ దండెత్తిన ఎవరైనా యుద్ధం చేసే పోయా అంటే ఏమిటి? జ్ఞానం ఉన్నాడు ఎవడు? మంది కాదది, మంది మనం చూసుకుంటాం, మన అభివృద్ధి చేసుకుంటాం, ఇతరులు నాకెందుకు? అటువంటి భారతదేశంలో పుట్టిన మనం. అందుకే ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశం ఒక పూజా గది. పూజ గది ఏదైతే పవిత్రమో మన భారతదేశం అంత పవిత్రమైనది. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఓకేనా? దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా ఎవరు చెప్పారు? అది గురజాడ అప్పారావు చెప్పలా, శ్రీరామచంద్రుడు చెప్పాడు. మరి ఇప్పుడు గురజాడ అప్పారావు శ్రీరామచంద్రుడు చెప్పాడు, నీ పుట్టిన స్థలాన్ని నువ్వు గౌరవించు, పూజించు అని. రామాయణం రావణ సంహారం జరిగింది. లంకాపట్టణం శ్రీరాముడు స్వాధీనం అయినట్టే కదా. లంకాపట్టణం అంటే బంగారు పట్టణం, మొత్తం బంగారు చేయబడింది. అంతా చూసిన తర్వాత లక్ష్మణుడు, అన్న అక్కడక్కడ ఇక్కడే బాగుంటుంది, ఇక్కడే ఉంటామన్నాడు. ఏది అయోధ్య కన్నా కూడా ఇక్కడ బాగుంది, ఇక్కడే ఉంటామన్నాడు. అప్పుడు రాముడు చెప్పాడు, పుట్టిన దేశాన్ని, పుట్టిన గడ్డని మనం మర్చిపోకూడదురా అలా. అంటే రాముడు చెప్పింది వాస్తవం, అంటే మహాత్ములు చెప్పిన అన్నీ కూడా వాస్తవాలు, యథార్థాలు ఉంటాయి. అందుకనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నీ మాతృభూమిని ప్రేమించు, ఆ ప్రేమలోనే ధర్మం ఉంటుంది. అంటే ఈ భాగంలో పండుగ చేసుకున్నాం అనుకోండి, ఆహా మన ఎంత గొప్ప సాంప్రదాయం, ఎంత సదాచారం కలిగింది, ఇందులో ఆనందం ఉందా, ఆవేదన ఉందా అని ఆలోచించనుకోండి, ఇందులో ఆనందమే ఉంటుంది. ఎవరికి వారి ఎన్నో తీరే కాదు. మంది వసుదైక కుటుంబం, ఈ పదవి ఉంటారు. వసుదైక కుటుంబం అంటే ఒక తల్లి బిడ్డల మనం. వసు అంటే భూమి, వసుధ అంటే భూమి. కదా వసుదైక కుటుంబం అంటే ఈ భూమిలో నుంచి మనం పుట్టాము, ప్రతి ఒక్కరు ఈ భూమిలో నుంచి పుట్టారు. ఆ ధ్యాస ఉంటే నేను వేరు, నేను వేరు, తక్కువ ఎక్కువ అనే భేదం ఉండదు. ఒక ఇంట్లో 4 బిడ్డలు ఉన్నప్పుడు ఆ బిడ్డల పట్ల ఎక్కువ తక్కువ భేదం ఉంటుందా? మరి ఈ భూమిలో మనం అందరం పుట్టాం అంటే ఈ ప్రపంచం అంతా అండి, ప్రపంచం అంతా కూడా ఈ భూమిలోంచి పుట్టిన వాళ్ళమే. అలాంటప్పుడు ఎందుకు ఆ దేశాన్ని నేను ఆక్రమించాలి, వాళ్ళ ఏదో నేను పుట్టి ఆ ధరాన్ని తీసుకోవాలి అని ఆలోచనకు వస్తున్నాను. ఆయన తిరిగి చెప్పేదే మన ధర్మం. అందుకే ధర్మం ఏది అంటే మహాభారతంలో చూడండి, మహాభారతంలో 2 వాక్యాలు చెప్పాడండి. పరహితమే పుణ్యం, పరపీడనమే పాపం. ఈ 2 చెప్పాడండి. ఇతర హితాన్ని కోరడమే పుణ్యం, హితాన్ని కోరడమే. ఇతను చేయడం కూడా చెప్పలేదండి. హితం చేయలేకపోవచ్చు, మీకు శక్తి ఉంది మీరు చేయగలుగుతారు, మీ శక్తి లేదు మీరు చేయలేరు, మరి చేయడం ఏం చేయాలి? అది కూడా ప్రశ్నిస్తుంది. పరహితం పుణ్యం అన్నాడు, మరి ఇతర పని హితం కూడా పుణ్యం అన్నారు. అదే వాళ్ళకి డబ్బు ఉందండి, వాళ్ళు అన్నదానం చేస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదు, నేను హితమైన పుణ్యం సంపాదించి ఎలా, నా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తుంది కదండి. అన్నీ ఉంటే నేను ధ్యానం చేస్తాను, హితం చేస్తాను, సహాయం చేస్తాను. నేనేం సహాయం చేయలేను, నేనే ఒకటి మీద ఆధారపడి ఉన్నాను.
నాకు పుణ్యం పెట్టా. దానికి మన పెద్దలు చెప్పలేదు, చెప్పారండి. అంటే దానికి ఒకే ఒకటి చెప్పాడు, సర్వే జనా సుఖినో భవంతు అని మనసులో భావించి, లోకా సమస్త సుఖినో భవంతు మనసులో ప్రార్థించు. దానికైనా డబ్బు పెట్టాలా? అది హితం కోరడం కాదా? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అంటే అది హితం కోరేట మరి కీడు చేసినట్ట. హితం కోరంటే దానికేమో దానికి మన విచ్చేజం ఏం లేదు, దేవుడికి విత్తనం అవసరం లేదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ అందరూ బాగుండాలి. మన హితం కాదా? పుణ్యం కాదా? ఎందుకంటే ఎక్కడైనా భావన ప్రధానము, బాహ్యం ప్రధానం కాదు. ఏ విధంగా ఎలా చేశావు, ఏ విధంగా చేశావు. దీనికి ఒక వ్యక్తి తన జాతకం చూసుకోవడానికి ఒక సాధు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడంతా ఊరు లేదు, అడిగి ప్రాంతంలో పోతున్నాడు. పోయినాడు, ఆ సాధు దగ్గరికి వెళ్ళాడు. అతడు ఆ సాధు దగ్గరికి వెళ్ళాడు. సాధు వస్తుంటే ఇతడు ఈరోజు అది చచ్చిపోవాలి, అది కనబడింది అతనికి. జాతకం అనుకున్నాం. అది ఎలా చెప్తాడు? నేను చచ్చిపోతావని చెప్తానా? నువ్వు రేపు రానన్నాడు. అంటే ఎటు రేపు రాడని ఇది ఉద్దేశం. అర్థమైంది. సరే వెళ్ళాడు. చీకట్లో ప్రయాణం కదా, వెళ్దామంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఇంకా బిల్లు చేయలేక అడవిలో ఒక పాడుపడ్డ గుడి ఉంటే ఆ గుడిలో కాస్త తలదాచుకున్నాడు. పాడుపడి పడిపోయినాయి అన్నమాట. అక్కడ వెళ్ళగానే ఆడ కూర్చున్నాడు. బాగా పాడుపడిపోయింది, శివలింగం మీద మట్టి ఉంది. నాకు డబ్బులుగా ఉంటే ఈ గుడిని బాగు చేస్తాను అని అనుకున్నాడు. అంతే అనుకుంటే వెంటనే ఒక పాము వచ్చింది. పాము వస్తానే వాడి కాటికి వస్తా ఉంది. పాముకి దెబ్బని పాముకి పడింది. పాము ఇలాగని పట్టుకెళ్ళి చచ్చిపోయింది. ఆ మంచి జరిగింది అనుకుంటే వెళ్ళిపోయాడు. తెల్లారితో వచ్చాడు ఈ సాగు జరిగింది. ఆ సాగు ఆశ్చర్యపోతాను, ఎట్ట మర్చిపోయాడు. ఏం జరిగింది అన్నాడు. ఏమి నేను చెప్పి రేపు అమ్మలో అయిపోయాను స్వామి, పాల్గొని కూర్చున్నాను. దేవుని భగవంతుడు నాకు డబ్బు సహాయంగా ఉంటే ఇప్పుడు బాగు చేస్తాను అనుకున్నాను అన్నట్టు. ఆ పుణ్యం అతను కావాలి. అర్థమైంది. భావన ప్రధానం అంటే మనం చేసే పుణ్యం అనేది మనసులో భావించినప్పుడు అందుకే పుణ్యం. ఎందుకని పరహితం పుణ్యం అన్నారు కదా. హితం డబ్బు ఉంటేనే మనం పుణ్యం చేయగలము, డబ్బు లేని పరిస్థితి ఏమిటి అనే సంగతి మాట్లాడుకుంటున్నాము. ఇతరులకి హితం చేయాలంటే వారు కష్టాల్లో ఉన్నారండి, చిన్న ఓదార్పు మాట అర్థం కాదా? వాళ్ళు చచ్చిపోవాలనుకుంటున్నారు వాళ్ళు అనుకోండి. ఆ సమయానికి మీరు పోయి అలాగా ఇలాగ చెప్పారనుకోండి, వాడు ఆత్మహత్య మానుకున్నాడు అనుకోండి, హితం కాదా? మన పుణ్యం వచ్చేదా లేదా? సులభంగా పుణ్యం వచ్చే మార్గాలు మనకి పెద్దలు చెప్పుకుంటారండి. కష్టపడి యజ్ఞము దానం పుణ్యం సంపాదించే మార్గం మనకి ఏమీ లేదు. శక్తుడే చేయొచ్చు, చేయకూడదనే కాదు, శక్తినోడు చేస్తున్నాడు. శక్తినోడు పరిచయండి, వాడు పుణ్యం సంపాదించుకోవాలి. ఏం చేయాలి? ఇది ఈ తత్వమంతా కూడా పండుగలో పరమార్థం మనకి ఇమ్మడబడి ఉంది. ఇలా ప్రతి ఒక్కటి మనం వివరించుకుంటున్నప్పుడు ఈ ఉగాది పండుగలో మనం చెప్పేది ఇదే ఒక సిద్ధాంతం. జీవితం అనేది ఆ రుజులతో కూడినది. ఆ రుజులు ఉంటేనే ఆ జీవితము ఆనందమయము. ఆ ఆరు లేకపోతే ఒకటి తగ్గినా కొడుతుంది జీవితము దుఃఖమయము అని గుర్తు చేసేదే ఈ ఉగాది పండుగలో అంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆహార పట్టిలో కూడా మన ఔషధ గుణాలు ఉంటుంది. చేదు అయిష్టమే కానీ ఆరోగ్యానికి. అలాగే జీవితంలో కష్టమే, ప్రారంభం తీరిపోతాం. ప్రారంభం తీరిపోవడం మేళ, ప్రారంభం అలా ఉండడం మేళ. నాకు బాగా కురుపు చేసిపోయింది. డాక్టర్ వెళ్ళకపోతే అయ్యో దాన్ని కాలు తీసేస్తాడేమో అని భయపడి నేను అలాగే ఉన్నాను అనుకోండి, ఆ కురుపు శరీరం అంతా ప్రవహిస్తుందా లేదా? శరీరమే పోతుంది. అలా కాకుండా ఆడకి తీసేసుకుందాం అనుకోండి, మీ శరీరం అంతా బాగుంది. కాబట్టి కష్టం కూడా మన ప్రాణం తీసేస్తున్నాడని భావనని పెంపొందించేదే ఈ పండుగలను అంతరార్థం. ప్రతి ఒక్కటి కూడా పరమార్థము తప్పకుండా ఉంటుంది. అర్థము పరమార్థము రెండూ ఉంటుంది. అర్థము తెలుసుకుంటే పరమార్థం లభించేది, అర్థం తెలుసుకోలేకపోతే పరమార్థం లభించదు.
యాంత్రికంగా ఈ జీవితాన్ని మహాత్ములు ప్రభుడు వెంకటేశ్వరాన్ని ఆయన జీవితంలో చూసినట్టు ఒక్కటి కూడా ఆయన జీవిత విధానం అన్నీ కూడా పరిశీలిస్తే ఆనందమయం చేసుకోవాలంటే ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, ఒక సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మీరు అనుసరించండి. అందుకే పక్కన ఒక విషయం చెప్పుకున్నాం. ఆధ్యాత్మికలో మొట్టమొదటి మెట్టు అంటే ఏది? ఆధ్యాత్మిక అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక అంటే మనకి మొదటి ఏంటండి? ఆధ్యాత్మిక అలా ఇన్నారు ఇంకండి పూజ, పురస్కారం, తపస్సు, దానం, ధ్యానం ఇవే అనుకుంటున్నాం. ఆధ్యాత్మికత అంటే అది కాదు. మొట్టమొదటిది నీ జీవితం, అంటే నా జీవితం, ఇతరుల యొక్క జీవితం సుఖంగా ఉండాలని ఆ బుద్ధి కలగడం ఒకటి. 2 మన దేశం పట్ల ప్రేమ. 3వది అందరి పట్ల సర్వసమభావం కలిగి ఉండడం. ఈ మొట్టమొదటి మెట్టు, ఫస్ట్ స్టార్టింగ్. ఇది కానీ అలవర్చుకోకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా అది నిష్ప్రయోజనము. ఇక్కడే భగవాన్ చెప్తున్నాడు, నువ్వు ఎన్ని యజ్ఞ దాన తపస్సు చేసినా నీలో ఈ రాక్షస గుణము కానీ ఉంటే, అంటే తమో గుణము ఉంటే వాటి ఫలితం ఉండదు అనే విషయం చెప్పడమే ఉగాది ఉద్దేశం. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏదో కోపం గల నామ సంవత్సరాన్ని కాకుండా ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేదానికి పంచాంగ శ్రవణం ద్వారా. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అనుకున్నాం. కోపం వల్ల ఉరిగేది ఏం లేదు, బీపీ పెరుగుతుంది, అతన్ని ఏ లాభం. కానీ మన శరీరం ఆరోగ్యం కాపాడడం కోసం కూడా కోపాన్ని విసర్జించవలే. అది రోజునామ సంవత్సరం నుంచి మనం గ్రహించవలసింది. అంటే ముందుగా హెచ్చరిక వచ్చేసింది కాబట్టి ఆ హెచ్చరిక ప్రకారంగా మనం జాగ్రత్తతో మన జీవితాన్ని ప్రారంభించుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరూ ఆనందమయంగా వెంకటేశ్వరాన్ని ఉంచాలని ప్రార్థన చేస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ.